హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు బయాలజీకి సంబంధించి 8th మరియు 9th క్లాసులలో ఇవ్వబడిన కణము, కణ నిర్మాణము, కణాంగాలు, విధులు అనే చాలా ముఖ్యమైన టాపిక్కి సంబంధించి ప్రశ్నల్ని జవాబుల్ని తెలుసుకుందాం. మనకి ఈ టాపిక్ నుంచి కంపల్సరీ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ముఖ్యమైన ప్రశ్నల్ని మీకు ఇవ్వడం జరిగింది. సరే, మనం మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో కేంద్రక పూర్వకణానికి సంబంధించి సరికానిది. మనం క్వశ్చన్ చదివేటప్పుడు 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చదవాలని చెప్పాను. ఎందుకంటే సంబంధించని, అలాగే సరికాని, సరే అయినది ఇక్కడ మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే, క్రింది వాటిలో కేంద్రక పూర్వకణానికి సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ, కణ పరిమాణము చిన్నదిగా ఉంటుంది. ఆప్షన్ బి, కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది. ఒకే క్రోమోజోముని కలిగి ఉంటుంది. త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు ఉండవు. మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే, సరికానిది అడిగాడు కాబట్టి కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది అనేది తప్పుగా ఇవ్వబడింది అన్నమాట. మనకి కేంద్రక పూర్వకణాల్లో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉండదు. అలాగే ఇంకా కేంద్రక పూర్వక కణాల లక్షణాలు ఏంటంటే, కణం పరిమాణంలో చిన్నదిగా ఉండడం, ఒకే క్రోమోజోమ్ని కలిగి ఉండడం, అలాగే త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు ఉండవు. సరే, దీనికి సరైన సమాధానం ఏంటి? కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుందనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట, సరికాని అంశం. రెండవ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కణకవచము కలిగి ఉండని కణాలు. కణకవచము కలిగి ఉండని కణాలని అడిగాడు. మనకి వృక్ష కణాలలో కణకవచం కలిగి ఉంటాయి, కరెక్ట్ ఆన్సరే. అలాగే బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. అలాగే శిలీంధ్రాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. మరి కణకవచాన్ని కలిగి ఉండని కణాలు ఏంటంటే జంతు కణాలు. వృక్ష కణాల్లో, బ్యాక్టీరియా కణాల్లో, శిలీంధ్రాల్లో మనకి కణకవచం అనేది ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? సి, జంతు కణాలు కణకవచాన్ని కలిగి ఉండవు. అలాగే త్రౌడు క్వశ్చన్ వచ్చినట్లయితే, వృక్ష కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు సంకోచం చెందడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్, మనకి ఇది కొత్తగా ఇచ్చాడనమాట. వృక్ష కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుచించుకుపోవడం లేదా సంకోచం చెందడాన్ని ఏమంటారు? దీనికి ఆప్షన్ ఏ ఎండోసైటోసిస్, ఆప్షన్ బి కణద్రవ్య సంకోచం, ఆప్షన్ డి త్వచ జీవనోత్పత్తి, ఆప్షన్ సి ఏ, బి. మరి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి చెప్పండి? దీనికి రైట్ ఆన్సర్ కణద్రవ్య సంకోచం, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్లో ప్లాస్మాలసిస్ అంటారు, ప్లాస్మాలసిస్. మరి ఎండోసైటోసిస్ అంటే మనకి ఏకకణ జీవుల్లో ప్లాస్మా త్వచం లేదా కణత్వచం సాగే గుణం కలిగి ఉండి కణానికి వెలుపల గల ఆహార పదార్థాలను, ఇతర పదార్థాలను చుట్టుముట్టి శరీరం లోపలికి తీసుకోవడాన్ని ఎండోసైటోసిస్ అంటారు. మనకి ఇది అమీబా వంటి ఏకకణ జీవుల్లో చూడవచ్చు అన్నమాట. మరి త్వచ జీవనోత్పత్తి అంటే ఏంటంటే, మనకి అంతర్జీవ ద్రవ్యజాలం ద్వారా తయారైన ప్రోటీన్లు, లిపిడ్లలో కొన్ని ప్లాస్మా త్వచం నిర్మించడానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియనే త్వచ జీవనోత్పత్తి అంటారు. కాబట్టి ఈ 3 ఇంపార్టెంటే. అందుకే ఈ 3వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే కణద్రవ్య సంకోచం. తర్వాత 4వ ప్రశ్న, కణకవచం ఏ పదార్థంతో నిర్మితమవుతుంది? చాలా ఇంపార్టెంట్. కణకవచము సెల్యులోజ్ అనే పదార్థంతో, పిండి పదార్థంతో నిర్మితమవుతుంది. కణకవచం సెల్యులోజ్ అనే పిండి పదార్థంతో నిర్మితమవుతుంది. మనకి అలాగే మొక్కల నుంచి లభించే దారాలు, ముఖ్యంగా పత్తి దారం కూడా సెల్యులోజ్ అనే పదార్థంతో నిర్మించబడి ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కణకవచం ఏ పదార్థంతో తయారవుతుందంటే సెల్యులోజ్ అనే పిండి పదార్థంతో తయారవుతుంది. అదే ప్లాస్మా త్వచం లేదా కణత్వచం దేంతో తయారవుతుందంటే ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో తయారవుతుంది.
సరే, ఇప్పుడు 4వ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే సెల్యులోజ్. 5వ ప్రశ్న, కణంలో స్వయం విచ్ఛిత్తి సంచులుగా పిలువబడే కణాంగాలు. కణంలో స్వయం విచ్ఛిత్తి సంచులుగా పిలువబడే కణాంగాలు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లైసోజోములు. మనం కణం దెబ్బతిన్నప్పుడు లేదా కణం జీవక్రియలు సరిగా పనిచేయనప్పుడు ఈ లైసోజోములు పగిలి హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ విడుదలై కణ నాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఈ లైసోజోముల్ని కణంలోని స్వయం విచ్ఛిత్తి సంచులు, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని పేర్కొంటారు. మరి మైటోకాండ్రియాలను ఏమంటారంటే, మైటోకాండ్రియాలు కణ శ్వాసక్రియలో పాల్గొని కణానికి కావలసిన శక్తిని విడుదల చేస్తాయి. అందుకని మైటోకాండ్రియాలని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్, కణ శక్త్యాగారాలుగా పిలుస్తారు. అలాగే మనకి ఈ సందర్భంలోనే మనం కూడా తెలుసుకోవాలి, అదేంటంటే కణశక్తి నగదు, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ అని దేనిని పిలుస్తారు అని అడుగుతాడు అన్నమాట. ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్ లేదా కణశక్తి నగదుగా పిలువబడేది ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మీకు అది కూడా గుర్తుండాలి, ఒక ఏటీపీ విడుదల చేసే శక్తి 30.5 కిలో జౌల్స్ లేదా మోల్స్కి సమానం అన్నమాట. ఒక ఏటీపీ విడుదల చేసే శక్తి సుమారు ఎంత అని అడుగుతాడు అన్నమాట. 30.5 కిలో జౌల్స్ ఆర్ మోల్స్కి సమానం. అలాగే 6వ ప్రశ్న, కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రకామ్లాలను కలిగి సరిగా ఏర్పడిన కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్. కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రకామ్లాలను కలిగి సరిగా ఏర్పడిన కేంద్రక ప్రాంతాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ న్యూక్లియస్, సెకండ్ ఆప్షన్ న్యూక్లియాయిడ్, థర్డ్ ఆప్షన్ ఏబి, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. ఇందులో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే న్యూక్లియాయిడ్. చాలా ఇంపార్టెంట్. కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రకామ్లాలను కలిగి సరిగా ఏర్పడిన కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. అలాగే 7వ ప్రశ్న, తల్లిదండ్రుల నుండి తర్వాతి తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఏ రూపంలో ఉంటుందని అడిగాడు. తల్లిదండ్రుల నుంచి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం మనకి ఆప్షన్ ఏ డిఎన్ఏ రూపంలో ఉంటుందా, లేదా ఆప్షన్ బి ఆర్ఎన్ఏ రూపంలో ఉంటుందా, లేకపోతే సి ప్రోటీన్స్ రూపంలో ఉంటుందా, లేదా డి లిపిడ్స్ రూపంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానం డిఎన్ఏ. తల్లిదండ్రుల నుండి తర్వాత తరానికి సంక్రమించే జన్యు సమాచారం డిఎన్ఏ రూపంలో ఉంటుంది. డిఎన్ఏ అనగా డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అనగా రైబో న్యూక్లిక్ యాసిడ్స్. జీవులలో జీవం గల అతి చిన్న భాగం ఏదని అడిగాడు. మనకి ఇది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. ముఖ్యాంశాల్లో జీవులలో జీవం గల అతి చిన్న భాగం కణం. జీవులలో అనువంశిక ప్రమాణం ఏదని అడిగాడు. జీవులలో అనువంశిక ప్రమాణాలుగా మనం పిలువబడేవి జన్యువులు. జీవులలో అనువంశిక ప్రమాణాలు జన్యువులు. ఎందుకంటే జీవుల లక్షణాలకు కారణం జన్యువులు అన్నమాట. ఈ లక్షణాలు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించడంలో ఈ జన్యువులు అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి జీవులలో అనువంశిక ప్రమాణాలు జన్యువులు, హెరిడిటీ యూనిట్స్ అన్నమాట. ఈ క్రింది వాటిలో సాధారణ కంటితో చూడగల భాగం, మనకి ఇందులో కంటితో స్పష్టంగా చూడగలిగే ఏంటంటే మనకి ఆప్షన్ బట్టి చెప్పేయచ్చు. 1 నాడీ కణం, 2 అండం, 3 కోడిగుడ్డు కణం, 4 కండ్ర కణం. ఇందులో కోడిగుడ్డు కణం అనేది మనం కంటితో స్పష్టంగా చూడగలుగుతాం అన్నమాట. ఈ క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించమని అడిగాడు. మనకి కణాలన్నింటిలో అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ అండకణం. ఇది సుమారు 130 × 170 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. అలాగే కణాలన్నింటిలో అతి చిన్న కణం ఏదని బ్యాక్టీరియా కణం. ఇది 0.1 to 0.5 మైక్రోమీటర్స్ లేదా మిల్లీమీటర్స్ పరిమాణంలో ఉంటుంది. ఇది కరెక్టే. అతిపెద్ద కణం ఆస్ట్రిచ్ అండకణం, అతి చిన్న కణం బ్యాక్టీరియా కణం. అలాగే కణాలన్నింటిలో పొడవైన కణం నాడీ కణం. ఇది సుమారు 1 మీటర్ లేదా 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది అన్నమాట. ఇది కూడా కరెక్టే. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ సరైనవే. 132 క్వశ్చన్, క్రోమోజోములు వేటితో నిర్మితమవుతాయి అని అడిగాడు. క్రోమోజోములు డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమవుతాయి.
డిఎన్ఏ మరియు కొన్ని రకాల ప్రోటీన్లతో క్రోమోజోములు నిర్మితమవుతాయి. కాబట్టి రైట్ ఆన్సర్ సి, ఏ మరియు బి. జీవుల లక్షణాలకు కారణం ఏంటంటే జన్యువులు. ఇందాక చెప్పుకున్నాం మనం, అందుకనే జన్యువుల్ని అనువంశికత ప్రమాణాలుగా పేర్కొంటాం. మనకి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించుము అని అడగడం జరిగింది. ఈ నాడీ కణాలు దీర్ఘశాఖాయుతంగా ఉంటాయి, కరెక్టే. ఎర్ర రక్త కణాలు వర్తులాకారంగా ఉంటాయి, ఇది కరెక్టే. కండర కణాలు కదురు లేదా కండె ఆకారంలో ఉంటాయి, ఇది సరి అయినదే. ఎముక కణాలు చతురస్రాకారంలో ఉంటాయి, ఇది రాంగ్ ఆన్సర్. డి రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఎముక కణాలు మనకి నక్షత్ర ఆకారంలో ఉంటాయి. అమీబాలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు చాలా ఇంపార్టెంట్. అమీబాలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిజ్జా పాదాలు. అదే పారమీషియంలో ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు శైలికలు. అదే బ్యాక్టీరియాల్లో అయితే మనకి కచాబాలు అనేవి ఉపయోగపడతాయి. సరే, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే మిజ్జా పాదాలు, బి. క్రింది వాటిలో విచక్షణ స్తరం లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం ఏదని అడిగాడు. అంటే మనకి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచం లేదా కణత్వచం అనేది తన గుండా పదార్థాలని లోపలికి బయటికి అనుమతిస్తుంది. అయితే కొన్ని పదార్థాలను అనుమతించడం, మరి కొన్ని పదార్థాలని అనుమతించకపోవడం వంటి లక్షణాన్ని కలిగి ఉండడం వల్ల ప్లాస్మా త్వచాన్ని విచక్షణ త్వచం లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం అంటారు. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించుము. కణం యొక్క ఆకారం, పరిమాణం అది నిర్వర్తించే విధిపై ఆధారపడి ఉంటుంది. జీవి యొక్క ఆకారం, పరిమాణం దానిలోని కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కణాన్ని నిర్మించడం, ఏర్పరచడం వంటి సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. ఇక్కడ మిస్ అయింది, డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో సరి అయినది గుర్తించమన్నాడు. కణం యొక్క ఆకారం, పరిమాణం అది నిర్వర్తించే విధిపై ఆధారపడుతుంది, కరెక్ట్. ఇది జీవి యొక్క ఆకారం, పరిమాణం దానిలోని కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది, ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే కణాన్ని నిర్మించడం, ఏర్పరచడం వంటి సమాచారాన్ని డిఎన్ఏ అణువులు కలిగి ఉంటాయి. ఈ 3 రైట్ ఆన్సర్. కాబట్టి దీనికి సరైన సమాధానం డి, పైవన్నీ. క్రింది వాటిలో ఏకకణ జీవులు మనకి చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏకకణ జీవుని గుర్తించమంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే అమీబా, పారమీషియం, యూగ్లీనా ఇవి 3 ఏకకణ జీవులే అన్నమాట. వీటితో పాటు మనకి క్లామిడోమోనాస్, బ్యాక్టీరియా కూడా ఏకకణ జీవులే. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించమన్నాడు. ఉల్లిపాయలో కణాలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, రైట్ ఆన్సర్. బొగ్గు కణాలు గోళాకారంలో ఉంటాయి, ఇది కూడా కరెక్టే. ఎర్ర రక్త కణాలు చాలనీ నాళాలలో కేంద్రకం ఉండదు, ఇది కూడా రైట్ ఆన్సరే. కెమిల్లో గాల్జీ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని కనుగొన్నాడు, ఇది రాంగ్ ఆన్సర్. కెమిల్లో గాల్జీ దేన్ని కనుక్కున్నాడో గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నాడు. కాబట్టి దీంట్లో సరికాని అంశం ఏంటంటే డి. 140 గాల్జీ సంక్లిష్టమునకు సంబంధించి సరైన దానిని గుర్తించుమా అని ప్రశ్నించడం జరిగింది. గాల్జీ సంక్లిష్టము ద్వారా పదార్థాలు కణం లోపల వెలుపల గల వివిధ భాగాలకి రవాణా చేయబడతాయి, ఇది రైట్ ఆన్సరే. రవాణా చేసే ముందు ఉత్పత్తులు రూపాంతరం చేయబడతాయి, ఇది కూడా కరెక్టే. గాల్జీ సంక్లిష్టం నుండి రైబోజోములు అనేక లైసోజోములు, ఒకసారి ఇక్కడ రాంగ్ పడింది. గాల్జీ సంక్లిష్టం నుండి లైసోజోములు అనే కణాంగాలు విడుదలవుతాయి. కాబట్టి దీనికి డి, అన్నీ సరి అయినవే. గాల్జీ సంక్లిష్టం యొక్క విధి ఏంటి? కణం లోపలికి వెలుపలికి పదార్థాలను రవాణా చేయడం. అలా రవాణా చేసే ముందు వాటిని రూపాంతరం చేయడం, ప్యాక్ చేయడం, నిల్వ చేయడం. మరియు ఈ గాల్జీ సంక్లిష్టం నుండి లైసోజోములు అనే కణాంగాలను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ రైట్ ఆన్సర్స్. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో గాల్జీ సంక్లిష్టం సరళ చక్కెరలను సంక్లిష్ట చక్కెరలుగా మారుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ గాల్జీ సంక్లిష్టంకు సంబంధించిన ముఖ్యమైన విధులు అన్నమాట. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని కెమిల్లో గాల్జీ కనుగొనడం జరిగింది. అలాగే ఈ క్రింది వారిలో ఎవరికి నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన పరిశోధనకు గాను నోబెల్ బహుమతి వచ్చింది? 1906లో మనకి
నాడీ వ్యవస్థ నిర్మాణంపై చాలా ఇంపార్టెంట్. మనకి ప్రత్యేకంగా ఒక టేబుల్ రూపంలో ఇచ్చి మనకి ఈయన గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అన్నమాట. నాడీ వ్యవస్థ నిర్మాణంపై పరిశోధన చేసినందుకు 1906లో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త ఎవరంటే కెమిల్లో గాల్జీ. ఈయన నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే పద్ధతి కనుగొన్నాడనమాట. దీన్నే బ్లాక్ రియాక్షన్ అంటారు. దీనివల్ల నాడీ కణ నిర్మాణాలను స్పష్టంగా చూడడానికి వీలు కలిగింది. కణ ద్రవ్యంలో ఘన ద్రవ పదార్థాల నిల్వ సంచులుగా పిలువబడేవి ఏంటంటే ఆప్షన్ ఏ రిక్తికలు సరైన సమాధానం. కణానికి స్ఫీత గుణాన్ని టర్గిడిటీ అంటమాట. అంటే నీటిని బాగా పీల్చుకుని గుణం అన్నమాట, పీల్చుకుని ఉబ్బటం. కణానికి స్ఫీత గుణాన్ని దృఢత్వాన్ని కలిగజేసే కణాంగం ఏదనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఏ లైసోజోములు, బి ప్లాస్టిడ్లు, సి రిక్తికలు, 4 మైటోకాండ్రియా. దీనికి సరైన సమాధానం రిక్తికలు. ఇంకా 144వ క్వశ్చన్కి వెళ్తే ఈ క్రింది వాటిలో జీర్ణ ఎంజైములను లేదా జల విశ్లేషక ఎంజైములను కలిగి ఉండే కణాంగం ఏదని అడుగుతాడు అన్నమాట. ఈ క్రింది వాటిలో జీర్ణ ఎంజైములు లేదా జల విశ్లేషక ఎంజైములను కలిగి ఉండే కణాంగము లైసోజోములు. చాలా ఇంపార్టెంట్. ఈ లైసోజోములు ఈ జీర్ణ ఎంజైములను కలిగి ఉండి సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొడతాయి. అలాగే కణంలో పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేసుకోవడం, కణం వెలుపల నుంచి వచ్చే బ్యాక్టీరియా లేదా విషపూరిత పదార్థాలను ఈ ఎంజైముల సహాయంతో జీర్ణించుకోవడం వంటి అనేక విధుల్ని నిర్వర్తిస్తుందన్నమాట. దీన్ని వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ సిస్టమ్గా, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థగా కూడా పేర్కొంటారు. అలాగే సూసైడల్ బ్యాక్స్ ఆఫ్ ది సెల్ అని కూడా అంటారు. నేను దీనికి రిలేటెడ్గా కూడా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ బిట్లలో అన్నిటిని కవర్ చేయలేం కాబట్టి ఇది సంబంధించి దానికి రిలేటెడ్గా కూడా చెప్తాం జరుగుతుంది అన్నమాట. అదే ఇప్పుడు రైబోజోములు అనుకోండి, ప్రోటీన్ల తయారీలో పాల్గొంటాయి. అందుకనే రైబోజోములని ప్రోటీన్ కర్మాగారాలుగా పిలుస్తాం అన్నమాట. స్వంత జన్యు పదార్థంను రైబోజోముల్ని కలిగి ఉండే కణాంగం ఏదనే ఆప్షన్ ఇవ్వడం జరిగిందన్నమాట. స్వంత జన్యు పదార్థం రైబోజోముల్ని కలిగి ఉండే కణాంగాలు ఏదంటే మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లు. చాలా ఇంపార్టెంట్. స్వంత జన్యు పదార్థం రైబోజోములు కలిగి ఉండి స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించే కణాంగాలు అటానమస్ సెల్ ఆర్గనల్స్ ఏంటంటే మైటోకాండ్రియా అలాగే ప్లాస్టిడ్లు. మనకి ఇక్కడే ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో రైబోజోములను కలిగి ఉండే కణాంగాలు ఏంటనే అడుగుతాడు అన్నమాట. మనం అందరం రైబోజోములను కలిగి ఉండే కణాంగాలు అనగానే అందరూ ఏ ఆప్షన్ పెడతారంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని ఆప్షన్ పెడతారు. ఇప్పుడు ఆప్షన్ ఇస్తే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అలాగే మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు అని ఆప్షన్ ఇస్తే పైవన్నీ అని ఇస్తే చాలామంది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని అనుకుంటారు. కానీ ఈ రైబోజోములని మైటోకాండ్రియాలు అలాగే ప్లాస్టిడ్లు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి రైబోజోములని కలిగి ఉండే కణాంగాలు ఏంటంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, మైటోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లు. కణంలో పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడే కణాంగం ఏదని అడిగాడు. ఇందాక చెప్పడం జరిగింది లైసోజోములు. మనకి ఇవి కొద్దిగా జీకే పైకి వచ్చే క్వశ్చన్స్ మా టెక్స్ట్ బుక్లో లేవు, పాత టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ప్రోటోజోవాల్ని కనుగొన్న శాస్త్రవేత్త. మనకి సూక్ష్మజీవుల్ని మొట్టమొదటిగా కనుగొన్నది ఎవరంటే యాంథోనీ వాన్ లీవెన్హాక్ అన్నమాట. ప్రోటోజోవాలను, బ్యాక్టీరియాలను, అలాగే ఈస్ట్, రెడ్ బ్లడ్ సెల్స్ వంటి కణాలను కనుగొన్నది ఎవరంటే యాంథోనీ వాన్ లీవెన్హాక్. మరి ఇలియం హార్వే ఎవరంటే రక్త ప్రసరణ వ్యవస్థని కనుగొన్నాడు. ఎడ్వర్డ్ జెన్నర్ ఎవరంటే మచ్చూచి వ్యాధికి టీకా మందుని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది.
లూయి ప్యాక్చర్ మనకి ప్యాక్చరైజేషన్ పద్ధతి, పాలని పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసే పద్ధతిని కనుగొనడం జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థను పూర్తిగా ప్రయోగపూర్వకంగా వివరించిన మొట్టమొదటి శాస్త్రవేత్త, రక్త ప్రసరణ వ్యవస్థను పూర్తిగా ప్రయోగపూర్వకంగా వివరించిన శాస్త్రవేత్త ఇప్పుడే చదువుకున్నాం మనం, విలియం హార్వే. ఈయన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అంటాం, రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తాం. మచూచి వ్యాధికి టీకా మందును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పుస్తకాన్ని ప్రచురించిన శాస్త్రవేత్త. మనకి పాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి క్లాసిఫికేషన్ దగ్గర వర్గీకరణగా ఉంటుందన్నమాట. ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ పుస్తకాన్ని ప్రచురించిన శాస్త్రవేత్త ఎవరంటే చార్లెస్ డార్విన్. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జీకేలో కూడా ఈ ప్రశ్నని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలతో మీ ముందుకి రావడం జరుగుతుంది. నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మీకు మరింత ఉపయోగపడే ప్రశ్నలని, సమాధానాలని వివిధ ముఖ్యమైన టాపిక్ల నుంచి రూపొందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.